అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రాంప్రసాద్ని. మోకీలు అరుగుదల, మోకాలు నొప్పి, వీటికి డాక్టర్స్ కానీ చాలామంది ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. ఈ మోకాల్లో కార్టిలేజ్ పెరగడానికి సప్లిమెంట్స్ మెడికేషన్ వాడండి అని. లాస్ట్ వీడియోలో మనం గ్లూకోజమైన్ సప్లిమెంట్స్ గురించి చూసాం కదండి. సో ఇవాళ ఈ వీడియోలో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రగ్, దీన్ని కొల్లాజెన్ సప్లిమెంట్స్ అంటాము. ఈ కొల్లాజెన్ సప్లిమెంట్స్ ఎలా పనిచేస్తాయి, దీనికి ఏదైనా రిస్క్ ప్రొఫైల్ ఉంటుందా, అండ్ దీని గురించి మరిన్ని వివరాలని ఇప్పుడు ఈ యూట్యూబ్ వీడియోలో చూద్దాము. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ వితౌట్ ఎనీ డిలే లెట్స్ గో ఇంటు ద మెయిన్ టాపిక్. ఫస్ట్ అసలు మనం చూడాల్సిందండి, మన మోకాల్లో అంటే ఎప్పుడు మనం మోకాలు ఎగ్జాంపుల్ కింద తీసుకోవాలి. ఎందుకంటే ఇది మెయిన్ జాయింట్ మన అరుగుదలకి, అంటే సర్వసాధారణంగా వచ్చే ఆస్టియోఆర్థరైటిస్కి ఎక్కువ కామన్లీ ఎఫెక్టెడ్ జాయింట్ మోకాలు, కాబట్టి దీన్ని ఎగ్జాంపుల్ కింద తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఈ జాయింట్లో ఏంటంటే పై ఎముకకి కూడా చుట్టూరా కార్టిలేజ్ ఉంటుంది, కింద ఎముక చుట్టూరా కూడా కార్టిలేజ్ ఉంటుంది. ఇదేంటంటే ఈ కార్టిలేజ్ అనేది చాలా స్మూత్ స్ట్రక్చర్ అండి. ఇందులో మెయిన్ ప్రోటీను కొల్లాజెన్ అనే ప్రోటీన్ అండి. ఈ కొల్లాజెన్ అనే ప్రోటీన్ ఓన్లీ కార్టిలేజ్లోనే ఉండదండి. మనకి శరీరంలో మెయిన్ స్మూత్ స్ట్రక్చర్స్, అంటే ఇలాగ టెన్సైల్ స్ట్రక్చర్స్, ఫ్లెక్సిబుల్గా ఉండేవి ఏ స్ట్రక్చర్లో అయినా ఉంటాయి. అంటే ఇది మజిల్ అన్న అవ్వచ్చు, లెగమెంట్ అవ్వచ్చు, టెండాన్ అవ్వచ్చు, ఈవెన్ స్కిన్లో కూడా ఈ కొల్లాజెన్ అనేది ఉంటుందండి. కాకపోతే ఒక్కొక్క టిష్యూలో, ఒక్కొక్క అవయవంలో డిఫరెంట్ టైప్ ఆఫ్ కొల్లాజెన్. ఈ కార్టిలేజ్లో ఏంటంటే కొల్లాజెన్ టైప్ 2 అంటాం, అది మేజర్ కాంపోనెంట్ అండి. సో ఈ వయసు పెరుగుతున్న కొద్దీ, అంటే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 30 అనమాట. వయసు పెరుగుతున్న కొద్దీ మన కార్టిలేజ్లో ఉండే కొల్లాజెన్ అనేది స్లోగా క్షీణించడం మొదలు పెడుతుంది. అదే మన అరుగుదలకి కారణం. సో వాట్ వీ ఫౌండ్ ఈజ్, డాక్టర్స్ ఈ కొల్లాజెన్ని కనుక సప్లిమెంట్ చేస్తే మళ్ళీ కార్టిలేజ్ బలపడుతుంది, కాబట్టి ఆ కార్టిలేజ్కి మళ్ళీ ఆ నునుపుదనము, ఆ మెత్తటి ప్రాపర్టీ అన్నీ మనని వెనక్కిస్తే మోకాల్లో అరుగుదల తగ్గి నొప్పి తగ్గే అవకాశం ఉంటుందనే కాన్సెప్ట్ బయటకు వచ్చింది. ఓకే, ఈ కొల్లాజెన్ సప్లిమెంట్స్ వాడితే డెఫినెట్లీ యూజ్ ఉంటుంది అంటున్నారు. కాబట్టి ఈ కొల్లాజెన్ సప్లిమెంట్స్ అనేవి మార్కెట్లో ఏ విధంగా దొరుకుతాయి? 2 విధాలుగా దొరుకుతాయండి. ఫస్ట్ది కొల్లాజెన్ హైడ్రోలిసేట్ అనే కాంపౌండ్ అండి. ఇది జనరల్లీ ఏంటంటే ప్యాకెట్స్, అంటే ఒక షాచే రూపంలో వస్తుంది, ప్యాకెట్ లాగా. ఇది మనం పాలల్లో కానీ వేడి నీళ్ళలో కలుపుకొని రోజు ఒకసారి తాగమని చెప్తాం. దీని మ్యాక్సిమం డోసేజు ఒక 10 to 15 grams చెప్తాము. సో డిపెండింగ్ ఆన్ కంపెనీ ఏంటంటే వాళ్ళు 7.5 నుంచి 15 grams వరకు తయారు చేయడం అనేది జరుగుతుంది. సెకండ్ది అన్డీనేచర్డ్ కొల్లాజెన్ టైప్ 2 అంటాం. అంటే ఇది జనరల్లీ ట్యాబ్లెట్స్ రూపంలో దొరుకుతుంది. మా ఫార్మసీలోనే వీ హ్యావ్ ఐ థింక్ 3 brands ఇలాగా షీట్స్లో. అండ్ ఈ ట్యాబ్లెట్స్ ఇదొకటి, తర్వాత ఇది, ఇట్లా దొరుకుతాయి. అండ్ ఇందులో డోసేజ్ అడ్జస్ట్మెంట్ ఉంటుందండి. ఇది మ్యాక్సిమం ఫస్ట్ థింగ్, మనం డోసేజ్ ఏంటంటే మినిమం 40 milligrams వాడాలి. ఇందులో ఈ టోవాహీల్ అనే కాంపౌండ్లో, ఇది ఒక ఎగ్జాంపుల్, ఈ బ్రాండ్లో మనకి 40 mg ఉంది కాబట్టి రోజు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఒకవేళ 20 mg ఉంటే కనుక 2 tablets a day వాడాలి. సో జనరల్లీ ఏంటంటే ఈ 2 రకాల కొల్లాజెన్ సప్లిమెంట్స్ మనకు మార్కెట్లో దొరుకుతాయి. డిపెండింగ్ ఆన్ యువర్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అండ్ మీ అవైలబిలిటీ బట్టి మీరు వాడుకోవచ్చు. రెండింటికి డిఫరెన్స్ ఏం పెద్ద తేడా ఉండదండి పనితనంలో. సరే, కొల్లాజెన్ సప్లిమెంట్స్ మనకి డాక్టర్ గారు రాసి ఇచ్చారు కాబట్టి వాడుతున్నాం. బట్ ఎలా పనిచేస్తాయి, దీని మెకానిజం ఆఫ్ యాక్షన్ కనుక చూస్తే మెయిన్ 2 mechanisms ఆఫ్ యాక్షన్ ఉంటాయండి. ఎలాగంటే ఇది మన కొల్లాజెన్ ఒక ట్యాబ్లెట్ కనుక మనం తీసుకుంటే, ఈ ట్యాబ్లెట్ కనుక మనం మింగితే, ఫస్ట్ ఇది మన ఆహారంతో పాటు తీసుకుంటాం కాబట్టి మన పేగు, ఈ చిన్న పేగు అంటాం, అంటే స్మాల్ ఇంటెస్టైన్, అందులో పేయర్స్ ప్యాచెస్ అని ఉంటాయండి. ఆ పేయర్స్ ప్యాచెస్లో ఏంటంటే ఇట్ ఈస్ ఎ డెన్స్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వైట్ బ్లడ్ సెల్స్, అంటే తెల్ల రక్త కణాలు చాలా ఎక్కువ అక్కడ డెన్సిటీలో ఉంటాయి, కాబట్టి అది హై డెన్సిటీ వైట్ బ్లడ్ సెల్ జోన్ అంటాము. ఈ వైట్ బ్లడ్ సెల్స్ని ఏం చేస్తాయంటే ఇవి టీ రెగ్యులేటరీ సెల్స్ కింద కన్వర్ట్ చేయడం మొదలు పెడతాయి. ఇందులో ఉంటే కొల్లాజెన్ అనే కాంపౌండ్
దీనివల్ల ఏమవుతుందంటే ఆ తెల్ల రక్త కణాలు వెళ్ళి సిగ్నల్ వస్తుంది, ఇది మోకాల్లోకి వచ్చి అక్కడ ఉండే వాతం కాజ్ చేసే కెమికల్స్ అంటే ఇంటర్లూకిన్ 1 ఆల్ఫా, TNF ఆల్ఫా అండ్ ఇలాంటి ఇన్ఫ్లమేటరీ అంటే వాతం కాజ్ చేసే కెమికల్స్ యొక్కని బాగా రెగ్యులేట్ చేస్తాయి, ఆ వాపుని తగ్గిస్తాయండి. సో ఆ వాపుని తగ్గించడం వల్ల ఆటోమేటిక్గా కార్టిలేజ్ డిస్ట్రక్షన్ అంటే కార్టిలేజ్ అనేది క్షీణించడం తగ్గుతుంది. మనం ఏమనుకుంటాము, ఈ కొల్లాజెన్ తీసుకుంటే ఈ కొల్లాజెన్ డైరెక్ట్గా మనం తింటున్నాం కాబట్టి అది డైరెక్ట్గా కార్టిలేజ్లోకి వచ్చి డిపాజిట్ అయిపోతుంది కాబట్టి మెత్తగా ఉంటుంది అని అనుకుంటాం. బట్ దట్ ఈస్ రాంగ్ అండి. బట్ ద మెయిన్ మెకానిజం ఆఫ్ యాక్షన్ ఈజ్ ఓరల్ టాలరెన్స్. అంటే మనం ఇందాక అనుకున్నట్టు ఆ తెల్ల రక్త కణాలని అది యాక్టివేట్ చేయటం వల్ల అవి మోకాల్లోకి వచ్చి ఇమ్యూన్ రెగ్యులేటరీ సిస్టమ్ ద్వారా మళ్ళీ ఇక్కడ వాపును తగ్గిస్తాయండి. సో గ్లూకోజమైన్స్లా కాదు ఇవి. గ్లూకోజమైన్స్ అయితే డైరెక్ట్ మెకానిజం ఆఫ్ యాక్షన్ ఉంటుంది, డైరెక్ట్గా అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి డిపాజిట్ అయిపోతాయి, ఇక్కడ కార్టిలేజ్ అనేది పెంపొందించబడుతుంది. బట్ కొల్లాజెన్ సప్లిమెంట్స్ యొక్క మెకానిజం ఆఫ్ యాక్షన్ ఎంటైర్లీ డిఫరెంట్. ఓరల్ టాలరెన్స్ ద్వారానే ఇది జరుగుతుందండి. అందుకనే స్టడీస్ ఏం ప్రూవ్ చేసాయంటే ఆస్టియోఆర్థరైటిస్లో కన్నా రుమటాయిడ్ ఆర్థరైటిస్లో అంటే ఈ ఇన్ఫ్లమేషన్ అయితే ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఇంకా ఎక్కువ బాగా పనిచేస్తాయండి కొల్లాజెన్ సప్లిమెంట్స్ అనేవి. అండ్ సెకండ్ మెకానిజం ఆఫ్ యాక్షను డైరెక్ట్ మెకానిజం ఆఫ్ యాక్షను. అంటే ఇది కొన్నాళ్ళు బాగా హై డోసెస్ వాడితే కనుక డెఫినెట్లీ ఆ కొల్లాజెన్ అనేది డైరెక్ట్గా వచ్చి డిపాజిట్ అవ్వడం జరుగుతుంది. బట్ ద మెయిన్ మెకానిజం ఆఫ్ యాక్షన్ ఈజ్ ఇమ్యూనోమాడ్యులేషన్ ద్వారానే జరుగుతుందండి. అండ్ మనం మార్కెట్లో కనుక చూస్తేనండి ఈ కొల్లాజెన్ సప్లిమెంట్స్ అనేవి బాగా పనిచేస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఈ గ్లూకోజమైన్తో అంటే ఈ కొల్లాజెన్ని మళ్ళీ గ్లూకోజమైన్ మనం పాత వీడియోలో మాట్లాడుకున్నట్టు ఈ గ్లూకోజమైన్ తర్వాత కాండ్రైటిన్ సల్ఫేటు ఇంకా మైనర్ విటమిన్స్తో కలిపి డ్రగ్స్ అనేవి తయారు చేయడం మొదలుపెట్టారు. అండ్ ఎన్ని డ్రగ్స్ ఎక్కువ ఉంటే దాని యొక్క కాస్ట్ కూడా అదే లెవెల్లో పెరుగుతుందండి. నెక్స్ట్ వచ్చే క్వశ్చన్, ఎంతకాలం వాడాలి, ఎవరికి యూజ్ ఉంటుంది? ఇట్ డిపెండ్స్ ఆన్ డాక్టర్ టు డాక్టర్. నేనైతే ఫస్ట్ ఐ ఆల్వేస్ గివ్ ఇలాంటి సప్లిమెంటేషన్ అంతా కూడా ఐ గివ్ ఏ 2 months ఆఫ్ ట్రయల్. ఈ 2 monthsలో తెలుస్తుందండి మీరు నిజంగానే రెస్పాండ్ అవుతున్నారా లేదా ఈ ట్రీట్మెంట్కి అనేది. ఒకవేళ రెస్పాండ్ అవుతుంటే నేనైతే వీళ్ళని రెస్పాండర్ గ్రూప్ కింద వేస్తాను అండ్ వీళ్ళని కనీసం 6 months to 1 year ఈ కొల్లాజెన్ సప్లిమెంట్స్ అనేవి వాడమని అడ్వైస్ చేస్తాను. ఒకవేళ వీళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు అనుకోండి, వీల్ మూవ్ ఓవర్ టు ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ అండ్ నేను వాళ్ళని నాన్ రెస్పాండర్ గ్రూప్ కింద వేస్తాను. సో ఒక 1 year పాటు వాడితే డెఫినెట్లీ దీనిలో ఇంప్రూవ్మెంట్ ఉంటే కనుక రెస్పాండర్ గ్రూప్లో వాళ్ళకి ఆ రెస్పాన్స్ అనేది మోకాలు నొప్పి అరుగుదల అనేది తగ్గటం మనం చూస్తామండి. నెక్స్ట్ కమింగ్ టు సైడ్ ఎఫెక్ట్స్, రిస్క్ ప్రొఫైల్ ఏంటి అని. దీనికి జనరల్లీ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమి ఉండవండి. కొంచెం ఏంటంటే గ్యాస్ట్రిక్ డిస్కంఫర్ట్ ఉంటుందేమో, అది కొన్నాళ్ళు అలవాటు అయ్యే వరకు ఈ డ్రగ్. బట్ జనరల్గా అయితే ఏముండవు. అండ్ ఇఫ్ యూ హ్యావ్ సమ్ ఫిష్ ఎలర్జీ, కొన్ని స్పెసిఫిక్ టైప్ ఆఫ్ ఫిష్కి ఎలర్జీ ఉంటే కనుక లేదంటే కొంచెం నాన్ వెజ్కి ఎలర్జీ ఉంటే కనుక ఈ సప్లిమెంట్స్కి దూరంగా ఉండటం మనం అడ్వైస్ చేస్తాము. అండ్ బీపీ షుగర్ ఉన్నవాళ్ళు డెఫినెట్లీ వేసుకోవచ్చు. వాళ్ళ షుగర్ లెవెల్స్ కానీ బీపీ కానీ ఏమాత్రం ఎఫెక్ట్ అవ్వవు. అండ్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ ఇంట్రాక్షన్ విత్ ఎనీ అదర్ డ్రగ్స్ అండి. సో ఫైనల్గా నేను ఇచ్చే మెసేజ్ ఈ వీడియో ద్వారా ఏంటంటే ఈ కొల్లాజెన్ సప్లిమెంట్స్ అనేవి డెఫినెట్లీ దే ఆర్ యూస్ఫుల్ డ్రగ్స్. ఈ రెస్పాండర్ గ్రూప్లో కనుక వాళ్ళు 1 year వరకు వాడగలిగితే డెఫినెట్లీ నీ పెయిన్ ఆర్థరైటిస్ తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ వీ కెనాట్ ఇగ్నోర్ దిస్ డ్రగ్. అండ్ ఫైనల్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో చూద్దాము ఈ కొల్లాజెన్ సప్లిమెంట్స్కి గ్లూకోజమైన్ సప్లిమెంట్స్కి ఉన్న తేడాలు ఏంటనేది. అండ్ అంటిల్ దెన్ బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో వన్స్ అగైన్. మీ డాక్టర్ రాంప్రసాద్ అండి.